అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న భీకర యుద్ధ పరిస్థితులు ఇప్పుడు భారత వాణిజ్యాన్ని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టివేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడుల తర్వాత ఇరాన్ అత్యంత వ్యూహాత్మకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో 15%, గ్యాస్ సరఫరాలో 20% ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఇది మూతపడటంతో ముడి చమురు ధర ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్కి $85లకు చేరుకుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతిదారులు, లాజిస్టిక్స్ భాగస్వాములతో అత్యవసర సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలపై ఈ యుద్ధ ప్రభావం తగ్గించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఎగుమతిదారులు గట్టిగా కోరుతున్నారు. సరుకు రవాణాలో అనవసర జాప్యం జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో భారత వస్తువుల పోటీతత్వం దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చమురు ధరలు పెరగటం వల్ల రవాణా వ్యయాలు పెరిగి అది దేశీయంగా ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. భారత ఎగుమతులు, నిత్యావసర దిగుమతులు ఎక్కడా ఆగిపోకుండా స్థిరంగా కొనసాగేలా చూస్తామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. పరిస్థితిని ప్రభుత్వం అనుక్షణం నిశితంగా సమీక్షిస్తోంది. యుద్ధం వల్ల తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి భారత్ తన వద్ద ఉన్న అన్ని వనరులను సమన్వయం చేసుకుంటోంది. నౌకల ప్రయాణాలకు సంబంధించి బీమా సంస్థలు వెనక్కి తగ్గటం మరో పెద్ద సవాలుగా మారింది. దీనివల్ల షిప్పింగ్ ఛార్జెస్ ఆకాశాన్ని తాకుతున్నాయి. అయినప్పటికీ భారత వాణిజ్య శాఖ ఎగుమతిదారులకు అండగా ఉంటూ డాక్యుమెంటేషన్ ప్రక్రియను సులభతరం చేస్తామని హామీ ఇచ్చింది. పశ్చిమాసియా రణరంగం నుంచి వస్తున్న వార్తలు భారత మార్కెట్స్ని కూడా ప్రభావితం చేస్తున్నాయి. ముడి చమురు ధర పెరగడం వల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో దిగుమతుల బిల్ భారమయ్యే అవకాశం ఉంది. ఎగుమతిదారులు తమ వస్తువులను ఇతర మార్గాల ద్వారా పంపే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఈ అనిశ్చితిని అధిగమించడానికి ఒక పటిష్టమైన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఆపదలో ఉన్న మనకు నేనున్నానంటూ భారత్కు అండగా రష్యా ముందుకు వచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల గల్ఫ్ దేశాల నుండి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారత ఇంధన అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మాస్కో దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ భారత్కి నిరంతర ఇంధన సరఫరా అందించడానికి రష్యా ఇప్పటికే బ్యాకప్ ఏర్పాట్లను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురు, ఎల్పీజీ గ్యాస్లో దాదాపు సగం వరకు ఈ హార్మూజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతాయి. ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో బీమా సంస్థలు నౌకలకి కవరేజ్ని ఉపసంహరించుకోవటంతో ట్యాంకర్స్ కదలికలు గణనీయంగా తగ్గాయి. ఈ విపత్కర సమయంలో రష్యా ఇచ్చిన హామీ భారత్కి కొండంత అండగా నిలుస్తుంది. రష్యా నుండి చమురు దిగుమతులను మరింత పెంచుకోవడం ద్వారా గల్ఫ్ దేశాలపై ఆధారపడ్డాన్ని తగ్గించే వ్యూహంలో భారత్ ఉంది. ఇది కేవలం వ్యాపార సంబంధం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల నాటి అచంచలమైన మైత్రికి నిదర్శనం. అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా తన చమురుని భారత్కి సరఫరా చేయడం ద్వారా పశ్చిమ దేశాల ఆధిపత్యానికి గట్టి సమాధానం ఇస్తోంది. చమురు సంక్షోభం రాకుండా రష్యా, భారత్ మధ్య కుదిరిన ఈ అవగాహన ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. దీర్ఘకాలికంగా సరఫరా మార్గాలు ప్రభావితమైతే జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధమని రష్యా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. భారతదేశం ఇంధన భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రష్యా అన్ని రకాలుగా సహకరిస్తోంది. ముడి చమురు ధరలు పెరిగినా భారత్కి తక్కువ ధరకే చమురు అందించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇంధన రంగంలో రష్యా భారత్కి ఒక నమ్మదగిన భాగస్వామిగా నిలుస్తోంది. సముద్ర మార్గాల్లోని రిస్క్ని తగ్గించడానికి కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తున్నారు. రష్యా అండతో భారత్ ఇప్పుడు చమురు సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన దేశ అభివృద్ధిపై ప్రభావం చూపకుండా రష్యా, భారత్ దౌత్య నీతి పనిచేస్తోంది. అగ్రరాజ్యాల మధ్య యుద్ధం జరుగుతున్నా భారత్ తన ఇంధన భద్రతని రక్షించుకోగలుగుతోంది. ఒకవేళ పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగినా భారత్ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశం వద్ద సుమారు 25 రోజులకు సరిపడా ముడి చమురు నిత్యావసర ఇంధన నిల్వలు ఉన్నాయి. వీటికి అదనంగా విశాఖపట్నం, మంగళూరు, పాదూర్లలో ఉన్న వ్యూహాత్మక పెట్రోలియం నిల్వ కేంద్రాల్లో 100 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం రిజర్వ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చూస్తే ఎటువంటి దిగుమతులు లేకపోయినా దాదాపు 45 రోజుల పాటు దేశ అవసరాలను సునాయాసంగా తీర్చగల సామర్థ్యం భారత్కి ఉంది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించిన ప్రకారం దేశం ముడి చమురు మాత్రమే కాకుండా పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ వంటి కీలక ఉత్పత్తుల విషయంలో కూడా పూర్తి సన్నద్ధతతో ఉంది. పశ్చిమాసియా పరిణామాల వల్ల ఏర్పడే స్వల్పకాలిక అంతరాయాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సరఫరా నిల్వలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు 24/7 కంట్రోల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. అంటే యుద్ధం జరుగుతున్నా భారత్లో ఇంధన కొరత ఏర్పడే అవకాశమే లేదని అనుకోవచ్చు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు పెరగటం వల్ల మన దిగుమతుల బిల్ భారీగా పెరిగే అవకాశం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్ చమురు దిగుమతుల కోసం $137 బిలియన్ వెచ్చించింది. ధరలు ఇలాగే పెరిగితే ఆ బిల్ మరింత పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థపై, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. బ్రెంట్ ముడి చమురు ధర ఇప్పటికే 10% పెరిగి $80 మార్కుని దాటేసింది. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే తప్ప ఈ నిల్వలపై ప్రభావం ఏది పడదు. ప్రభుత్వం రోజువారీగా ప్రతి గంటకి పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. త్వరలోనే ఈ సంక్షోభం ముగిసిపోతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. వ్యూహాత్మక నిల్వలు మన దేశానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తున్నాయి. దేశీయంగా చమురు శుద్ధి కేంద్రాలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలను పెంచుతున్నాయి. భారత్ ఇప్పుడు కేవలం వినియోగదారు మాత్రమే కాదు, రిఫైనింగ్లోనూ అగ్రగామిగా ఉండటం మనకి ప్లస్ పాయింట్. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద చమురు వినియోగదారుగా, రిఫైనింగ్లో 4వ స్థానంలో ఉంది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధం వల్ల తక్షణమే ఇంధన కొరత ఏర్పడకపోయినా దీర్ఘకాలంలో ఇది ఒక సవాలుగా మారచ్చు. హార్మూజ్ జలసంధి మూసివేత వల్ల రవాణా బీమా వ్యయాలు పెరగడం అనేది భారత్ ఎగుమతులకు కొంత భారంగానే మారనుందని చెప్పాలి. అయినప్పటికీ రష్యా, అమెరికా వంటి దేశాల నుండి అందుతున్న నిరంతర సరఫరా, దేశీయంగా ఉన్న భారీ వ్యూహాత్మక నిల్వలు భారత్కి ఒక ఉక్కు కవచంలా నిలుస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి గంటకి మారుతున్న పరిణామాలను సమీక్షిస్తూ ఎగుమతిదారులకు పూర్తి భరోసా ఇస్తోంది. వారం 10 రోజుల్లో ఈ సంక్షోభం సద్దుమణిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నప్పటికీ భారత్ మాత్రం అన్ని రకాల క్లిష్ట పరిస్థితులకి సిద్ధమై ఉంది. పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతుల్లో 5వ స్థానంలో ఉన్న భారత్ ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించి తన ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటోందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. యుద్ధం సాగరంలో జరుగుతున్న భారత్ తన వ్యూహాత్మక ఎత్తుగడలతో ఇంధన భద్రతను పటిష్టం చేసుకుంది. ఆపదలో అండగా నిలిచిన రష్యా మైత్రి, కేంద్ర ప్రభుత్వ ముందస్తు జాగ్రత్తలు భారత్ని ఈ నిప్పుల కొలిమి నుండి క్షేమంగా బయటపడేస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతీయులకు పెట్రోల్, డీజిల్ కొరత ఉండదు అనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. యుద్ధ మేఘాలు కమ్మినా భారత్లో ప్రగతి వెలుగులు తగ్గవని ఈ సన్నద్ధత నిరూపిస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లో భారత్ ఒక బలమైన శక్తిగా ఎదిగింది. ముడి చమురు ధరలు పెరిగినా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినకుండా కాపాడుకునే సామర్థ్యం మనకి ఉంది. ఇతర దేశాల నుండి చమురుని దిగుమతి చేసుకునే మార్గాలను కూడా మనకి అనుకూలంగా మార్చుకుంటోంది. కేవలం ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా ఉండటం వల్ల ఇప్పుడు ఈ సంక్షోభాన్ని మనం ధీటుగా ఎదుర్కోగలుగుతున్నాం. పశ్చిమాసియా యుద్ధం ఎన్ని మలుపులు తిరిగినా భారత్ తన శక్తిని చాటుకుంటూనే ఉంటుంది.